పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత. అనారోగ్యంతో ముంబై బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో తుది శ్వాస. టాటా గ్రూప్ ని 10,000 కోట్ల డాలర్ల సామ్రాజ్యంగా విస్తరింపజేసిన సమర్థ వ్యాపారవేత్త. దాతృత్వంలో మేటి. భారత ఆటోమొబైల్ సంస్థలకు కార్లు తయారు చేసే సత్తా లేదన్న అప్రదతకు ఇండికా కారు తయారీతో అడ్డుకట్ట. నష్టాల్లో ఉన్న బ్రిటన్ కంపెనీలు జాగ్వార్, ల్యాండ్ రోవర్లను కొని లాభాల బాటలోకి నడిపించిన నాయకుడు. స్వతంత్ర భారత పారిశ్రామిక రంగంలో ఒక శకం ముగిసింది. విలువలతో కూడిన వ్యాపారానికి చిరునామాగా నిలిచి ఒక మహనీయుడిని మన దేశం కోల్పోయింది. సూది నుంచి విమానం దాకా ఆకాశమే హద్దుగా విస్తరించిన వాణిజ్య విశ్వరూపం తనువు చాలించింది. సంపదను సృష్టిస్తూనే ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక సేవలలో తరించిన ఆ జీవితంలో చివరి అధ్యాయం ముగిసింది. ప్రపంచం మెచ్చిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఇక లేరు. ఎన్నటికీ చెరగని తన ఇంటి పేరుని ఈ దేశానికి వదిలేసి తాను మాత్రం వెళ్ళిపోయారు. భారతదేశ పారిశ్రామిక చరిత్రలో ఒక శకం ముగిసింది. జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య యవనికపై తనదైన ముద్ర వేసిన పారిశ్రామికవేత్త, చైర్మన్ ఎమిరిటస్ ఆఫ్ టాటా సన్స్ రతన్ నావెల్ టాటా ఇక లేరు. వంటగదిలో వాడే ఉప్పు నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల దాకా ఎన్నెన్నో ఉత్పత్తులు, సేవలతో భారతీయుల నిత్య జీవితంలో భాగమైన టాటా సామ్రాజ్యాన్ని 2 దశాబ్దాల పాటు నడిపించిన ఆ పారిశ్రామిక దిగ్గజం మరలిరాని లోకాలకు తరలిపోయారు. రక్తపోటు స్థాయిలు అకస్మాత్తుగా పడిపోవడంతో 3 రోజుల క్రితం ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమించి బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. తన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం కావడంతో నేను బాగానే ఉన్నాను, ఆందోళన వద్దు అంటూ ప్రకటన చేసిన 3 రోజులకే ఆయన కన్ను మూశారు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెట్టి టాటాకు మునివడువడైన రతన్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. తల్లిదండ్రులు సూనీ టాటా, నావెల్ టాటా. ఈయన పుట్టిన 10 ఏళ్లకు విడిపోవడంతో రతన్ టాటా తన నాయనమ్మ అయిన నవాజ్బాయి టాటా వద్ద పెరిగారు. ముంబై, సిమ్లాలో కొంతకాలం చదివిన అనంతరం ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్ళారు. అమెరికాలోని రివర్డేల్ కంట్రీ హై స్కూల్లో పట్టా పుచ్చుకొని అనంతరం కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. 1959లో డిగ్రీ పట్టా పుచ్చుకొని రతన్ టాటా 2008లో అదే కార్నెల్ యూనివర్సిటీకి $50 మిలియన్ విరాళం ఇచ్చారు. ఆ విశ్వవిద్యాలయ చరిత్రలోనే అతిపెద్ద అంతర్జాతీయ దాతగా నిలిచారు. అమెరికాలో పట్టభద్రుడైన అనంతరం 1961లో ఆయన టాటా గ్రూప్లో చేరారు. తొలుత టాటా స్టీల్లో చిరు ఉద్యోగిగా చేరిన ఆయన గ్రూప్లోని వివిధ కంపెనీల్లో విభిన్న హోదాల్లో పనిచేశారు. 1971లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ డైరెక్టర్ ఇన్ఛార్జ్గా, 1981లో టాటా ఇండస్ట్రీస్ చైర్మన్గా ఇలా పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే విద్యార్థిలాగా నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలోనే 1975లో అమెరికాలోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో మేనేజ్మెంట్ ప్రోగ్రాం పూర్తి చేశారు. 1991లో జేఆర్డి టాటా అనంతరం టాటా సన్స్ చైర్మన్గా పగ్గాలు చేపట్టారు.
2012 డిసెంబర్ 28వ తేదీన రిటైర్ అయ్యేదాకా సంస్థను సమర్థంగా నడిపారు. ఆ తర్వాత మళ్ళీ 2016 అక్టోబర్ నుండి 2017 ఫిబ్రవరి దాకా తాత్కాలిక చైర్మన్గా ఉన్నారు. 1991లో ఆయన పగ్గాలు చేపట్టే సమయానికి టాటా గ్రూప్లో ఉన్న కంపెనీల సంఖ్య దాదాపు 250 దాకా ఉండేది. కానీ ఆయన వాటిని 98కి తగ్గించి సంస్థ సామర్థ్యాన్ని పెంచారు. టాటా గ్రూప్ హై టెక్నాలజీ వ్యాపారంలో ప్రవేశించేందుకు బీజం వేశారు. టాటా గ్రూప్ ఆయన హయాంలో 10,000 కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యంగా అవతరించింది. తన సమర్థ నాయకత్వంలో ఆయన టాటా మోటార్స్, టాటా స్టీల్, టీసీఎస్, టాటా పవర్, టాటా గ్లోబల్ బేవరేజెస్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్, టాటా టెలి సర్వీస్ సంస్థలను అగ్రశ్రేణి సంస్థలుగా తీర్చిదిద్దారు. టీసీఎస్ను దేశంలో 1,000 కోట్ల డాలర్ల వార్షిక ఆదాయం మైలురాయి దాటిన తొలి భారతీయ ఐటీ కంపెనీగా నిలిపారు. వ్యాపారవేత్తగానే కాదు, ఆయన ఆదాయంలో 60 నుంచి 65% మేర వివిధ దాతృత్వ కార్యక్రమాలకు కోసం ఉదారంగా ఇచ్చేసి ప్రజల హృదయంలో నిలిచిపోయారు. భారత ప్రభుత్వం ఆయనను 2000 సంవత్సరంలో పద్మభూషణ్తో, 2008లో పద్మవిభూషణ్తో గౌరవించింది. మరెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను, గౌరవ డాక్టరేట్లను రతన్ టాటా అందుకున్నారు. రతన్ టాటా హయాంలో టాటా గ్రూప్ దేశ విదేశాల్లో అనేక కొత్త వ్యాపారాల్లోకి విస్తరించింది. అన్నింటికంటే ముఖ్యంగా ఇండికా కార్లను దేశీయంగా అభివృద్ధి చేయడం ద్వారా భారతీయ ఆటోమొబైల్ కంపెనీకు సొంతంగా కార్లను అభివృద్ధి చేసే సత్తా లేదన్న ప్రచారానికి ఆయన తెరదించారు. నానో కార్ ద్వారా రతన్ టాటా ₹1,00,000కే మిడిల్ క్లాస్కు సొంత కారు భాగ్యం కల్పించారు. అలాగే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న బ్రిటిష్ లగ్జరీ కార్ల కంపెనీ జాగ్వార్, ల్యాండ్ రోవర్లను కొనుగోలు చేయడం ద్వారా టాటా మోటార్స్ కంపెనీని అంతర్జాతీయ బ్రాండ్గా తీర్చిదిద్దారు. బ్రిటన్కు చెందిన టెట్లీ టీ బ్రాండ్ కొనుగోలు రతన్ టాటా హయాంలోనే జరిగింది. టాటా స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని భాగంగా విస్తరించడంతో పాటు బ్రిటిష్ స్టీల్ కంపెనీని కొనుగోలు చేసి టాటా స్టీల్ కంపెనీ కార్యక్రమాలను యూరప్కు విస్తరించారు. ఆయన ప్రారంభించిన వ్యాపారాల్లో నానో కార్, టెలికాం వెంచర్లు మాత్రమే అంతగా కలిసి రాలేదు. తన తర్వాత టాటా గ్రూప్ను సమర్థమైన వారసుడిని అప్పగించాలన్న ఆలోచనతో సైరన్ మేస్త్రిని ఆ పదవికి ఎంపిక చేశారు. కానీ వారి బంధం ఎంతో కాలం కొనసాగలేదు. ఆర్థికంగా కంపెనీను గుదిబండలా మారిన నానో కార్ ప్రాజెక్టును ఆపేయాలని మేస్త్రి చేసిన ప్రయత్నాలను రతన్ టాటా అడుగడుగున అడ్డు తగిలారు. తన మానస పుత్రిక అయిన నానో ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదని రతన్ పట్టుపడడం వల్లే మిస్త్రీ టాటా గ్రూప్ను దూరమయ్యారని చెబుతారు. టాటా గ్రూప్ చరిత్రలో మొదటిసారి పార్సీయేతర వ్యక్తి ఎన్ చంద్రశేఖరన్ టాటా గ్రూప్ చైర్మన్గా బాధ్యత స్వీకరించడం వెనుక రతన్ టాటా మద్దతు ఉంది. రతన్ టాటా సమర్థుడైన పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, తెలివైన పెట్టుబడిదారుడు కూడా. యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించే విషయంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. వ్యక్తిగత హోదాలో ఆయన పేటీఎం, ఓలా ఎలక్ట్రిక్స్, మొబిలీ, స్నాప్డీల్, లెన్స్కార్ట్ 50కి పైగా సాఫ్ట్వేర్లలో ఆయన ఇన్వెస్టర్లు చేశారు. ఇవన్నీ అద్భుత విజయాలు సాధించిన సంస్థలే. టాటా గ్రూప్ నుంచి ప్రభుత్వపరమైన ఎయిర్ ఇండియాను మళ్ళీ టాటాల
పట్టులోకి తేవాలన్నది రతన్ టాటా చిరకాల వాంఛ. ఇందుకు అడ్డంకులు ఎదురవ్వడంతో సింగపూర్ ఎయిర్లైన్స్, మలేషియా ఎయిర్లైన్స్ తో కలిసి విమానయాన రంగంకి ప్రవేశించారు. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ అడ్డంకులు తొలగడంతో 2022లో ఆ సంస్థను మళ్ళీ టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. పీకల్లోతు నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను కొనేందుకు ఏ ప్రైవేట్ సంస్థ ముందుకు రాలేదు. అయినా తన గ్రూప్ వ్యవస్థాపకుడు జే.ఆర్.డి. టాటా ప్రారంభించిన ఎయిర్ ఇండియాను మళ్ళీ తమ పట్టంలోకి తేవాలన్న ఏకైక లక్ష్యంతోనే ఎయిర్ ఇండియాను రతన్ టాటా కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ సంస్థ అన్ని బలారిష్టాలను అధిగమిస్తూ పెద్ద ఎత్తున విస్తరణకు సిద్ధమైంది. వ్యాపార దిగ్గజంగా ఎన్నో విజయాలు సాధించిన రతన్ టాటా కూడా ఎంతో మందిలా ఓ లవ్ ఫెయిల్యూరే. 1962లో భారత్, చైనా దేశాల మధ్య జరిగిన యుద్ధం రతన్ టాటా ప్రేమ విఫల కావడానికి కారణమైంది. రతన్ టాటా 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చదువు పూర్తి చేసుకొని అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ఒక ఆర్కిటెక్చర్ కంపెనీలో ఉద్యోగం చేరారు. ఆ సమయంలో అక్కడ ఓ మహిళతో ప్రేమలో పడ్డాడు. ఆమెకు పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో 7 ఏళ్లుగా తీవ్ర అనారోగ్య బాధపడుతున్న నాయనమ్మతో కొద్ది రోజులు గడపడం కోసం ఆయన స్వదేశానికి వచ్చారు. తన కోసం తన ప్రేయసి కూడా భారత్ వస్తుందని ఆశించారు. కానీ భారత్, చైనాలో ఆ మహిళా తల్లిదండ్రులు ఆమె భారత్ వెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో వారి ప్రేమ కథ ముగిసింది. ఈ తొలి ప్రేమ ఆయనకు ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. తన ప్రేమ కథను పలుమార్లు బయట పెట్టిన రతన్ టాటా ఆ మహిళ ఎవరనేది ఎప్పుడూ చెప్పలేదు. ఆ తర్వాత 1970లో హిందీ చిత్రసీమలో ప్రముఖ నటీమణిగా వెలుగొందిన అయ్యారు. వారి అనుబంధం పెళ్లి పీటల వరకు వెళుతుందని ఆశించినా అది జరగలేదు. సిమి మరొకరిని పెళ్లాడగా రతన్ టాటా ఒంటరయ్యారు. ఇలా మొత్తం 4 సందర్భాల్లో ఆయన పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైన వేర్వేరు కారణాలతో అవేవీ జరగని అజన్మ బ్రహ్మచారిగానే ఉండిపోయారు. రతన్ టాటా మరణంతో ఈ సామ్రాజ్యం పగ్గాలు చేపట్టేందుకు అవకాశాలు, అర్హతలున్న టాటా కుటుంబ వారసుల జాబితాలో నోయల్ టాటా పేరు ప్రధానంగా చెప్పుకోవచ్చు. రతన్ టాటా సవతి సోదరుడు నోయల్ టాటా గ్రూప్ రిటైల్ వర్తక విభాగమైన ట్రేడ్లతో పాటు పలు వ్యాపారాల్లో ప్రస్తుతం ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. నోయల్ సంతానమైన మామ నెవిల్లే లెహ్ టాటా సైతం టాటా కంపెనీలో మేనేజ్మెంట్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కార్లలో ప్రయాణించాలని భారతీయ మధ్యతరగతి పాలకల నెరవేర్చాలని దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా సంకల్పించారు. ఆయన ఈ సంకల్పమే నానో కార్ రూపకల్పనకు దారి తీసింది. ఈ కారును 2008లో మార్కెట్లోకి తెచ్చారు. కేవలం 1,00,000 ధర నిర్ణయించి ప్రపంచంలోనే చౌకైన కారుగా ప్రకటించారు. ఇలా ఇప్పటికీ ధనిక వర్గానికే పరిమితమైన కారుకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన వారు కల నెరవేర్చారు. ఈ కారు బయటకు వచ్చాక ఆరంభ కష్టాలు ఎదుర్కొన్న ఆటోమొబైల్ మార్కెట్లో సంచలనం సృష్టించింది. ఆటోమొబైల్ పరిశ్రమ కేవలం